ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అయినా మేడం, విచిత్రం కాకపోతే అక్కడ అంతమంది ఉండగా ఆ గ్రద్ద అమ్ము మీదే దాడి చేయటం ఏంటి? అది నాకు అర్థం కావట్లేదు యాదమ్మా. ఏదో పగబట్టినట్టు ఆ గద్ద అమ్మ పైన దాడి చేసింది. అవును మేడం, చూస్తుంటే ఆ పంతులు గారు చెప్పింది నిజమయ్యేలా ఉంది. లేదు లేదు యాదమ్మా, అలా జరగడానికి వీల్లేదు. అలాగే జరగాలని రాత రాసుంటే మనం మాత్రం ఏం చేయగలం మేడం? వద్దు, అలా మాట్లాడుకు. ఇవి నా మాటలు కాదు మేడం. అన్నప్రాసంలో అమ్ము రక్తం చిందించింది. రాత్రి ఆ కుక్క వెంటపడ్డం, ఇప్పుడు ఆ గ్రద్ద దాడి చేయటం, ఇవన్నీ చూస్తుంటే ప్రకృతి ఏదో హెచ్చరిస్తున్నట్టు ఉంది మేడం. పుట్టిన పాప జాతకరీత్యా పెద్ద పాపకు ప్రాణగండం ఉందమ్మా. ప్రకృతి హెచ్చరిక. అవును మేడం, మనకేదన్నా ఆపద రాబోయే ముందు ప్రకృతి మనల్ని జాగ్రత్త పడమని హెచ్చరిస్తుందంట. ఆ రక్తం, కుక్క వెంటబడ్డం, ఇప్పుడు ఈ గ్రద్ద, ఇవన్నీ ప్రకృతి చేసే హెచ్చరికలే. అయినా కూడా మనం జాగ్రత్త పడకపోతే ప్రమాదం ముంచుకొస్తుంది మేడం. లేదు, అలాంటి ప్రమాదం జరగకూడదు. దాన్ని ఎలాగైనా ఆపాలి. అది మన చేతుల్లో లేదు కదా మేడం. మరి ఎవరి చేతుల్లో ఉంది? ఎవరు ఆపుతారు? అది ఆ పంతులు గారే చెప్పాలి మేడం. ఒకసారి ఆయన్ని కలిస్తే ఏదైనా పరిష్కారం చెప్తారేమో. మీకు మీ పెద్దమ్మాయి దూరం అవ్వాలి, లేదా మీరే మీ పెద్దమ్మాయికి దూరం అవ్వాలి. లేదంటే చావుకి దగ్గరవుతుంది. అమ్మను మేము ఇంటికి దూరం అవ్వాలని, అది పరిష్కారమని పంతులు గారు చెప్పారు. నిజమే మేడం, ఆ విషయం పంతులు గారు నాతో కూడా చెప్పారు. కానీ దూరం అవటం ఒక్కటే పరిష్కారం కాదేమో మేడం. ఇంకేదైనా దారుందేమో అడుగుదాం. నీకు ఈ విషయాన్ని మరీ ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు ఈ బిడ్డ ఈ ఇంటికి దూరం అవటం తప్ప మరో దారి లేదు అని నీకు మనస్ఫూర్తిగా అనిపించడానికే. ఇంకేం ఆలోచించకండి మేడం, వెంటనే వెళ్ళి పంతులు గారిని కలుద్దాం. అమ్ముకు మళ్ళీ ఏ అపాయం రాకముందే తనని కాపాడుకుందాం. అమ్ముని మీరు కన్న కూతుర్లా చూసుకున్నారు మేడం. తనని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీదుంది. నిన్న కుక్క, ఈ రోజు గ్రద్ద, రేపు ఇంకేంటో ఎవరికి తెలుసు? వెళ్దాం పంతులు గారి దగ్గరికి వెళ్దాం యాదమ్మా. వెళ్దాం. నిన్నిలాగే భయపెడుతూ ఆ భయాన్ని ఇంకా పెంచమని మనోహరి నాతో చెప్పింది. మనోహరి ప్లాన్ వర్కౌట్ అవుతుంది.
సార్ డోంట్ వరీ, షాక్ వల్ల పాప అన్కాన్షియస్ అయింది. కాసేపట్లో స్పృహ వస్తుంది. మీరు కాసేపు బయట వెయిట్ చేయండి, నేను పిలుస్తాను. సిస్టర్, సార్ ఆయన గద్ద అటాక్ చేయడం ఏంటి? చాలా వింతగా ఉంది, నేను ఎప్పుడు వినలేదు. నాకు ఆశ్చర్యంగా ఉందమ్మా. సాధారణంగా గద్దలు మనుషుల మీద దాడి చేయవు. సరే, ఆ ఇంజక్షన్ ఇవ్వు. ఏంటి నాతో ఇది? నిన్న డాగ్, ఈరోజు ఈగ. చాలా వియర్డ్గా ఉంది. నాకు అదే అనిపిస్తుంది సార్. ఆ గద్దేదో పగబట్టేసినట్టు అమ్ముపై దాడి చేసింది. నైట్ ఆ కుక్క కూడా అంతే. సార్, ఇదంత ఈజీగా తీసుకునే విషయం అయితే కాదు సార్. మీరు మరోలా అనుకోకపోతే ఇదేదో ప్లాన్ ప్రకారమే జరుగుతుందనిపిస్తుంది. ప్లానా? అవును సార్. పక్షులకి జంతువులకి ట్రైనింగ్ ఇచ్చి మనుషులపై దాడి చేయించే గ్యాంగ్ ఒకటి ఉంది అని విన్నాను సార్. మేబీ అలాంటి గ్యాంగ్ పని అయి ఉండొచ్చు సార్. మంత్రగాళ్ళు కూడా ఇలా చేయొచ్చంట సార్. ఎవరైనా ఏ కలుగులో దాక్కున్నా వాళ్ళని వదిలిపెట్టను. ఖచ్చితంగా పట్టుకుంటాను. అప్పటి వరకు ఈ విషయం ఇంట్లో ఎవరికీ తెలియనివ్వకురాదు. సార్, తెలిస్తే అందరూ జాగ్రత్త పడతారు కదా సార్. నో, భాగి భయపడుతుంది. చంటి బిడ్డతో తను టెన్షన్ పడడం మంచిది కాదు. పిల్లలు కూడా పానిక్ అవుతారు. అదే నిజమే సార్. అందుకే చెప్తున్నాను, ఈ దాడులన్నీ న్యాచురల్గా జరిగినట్టు వాళ్ళు అనుకోవాలి. మరొకటి జరగకముందే దాడి చేస్తుంది ఎవరో మనం కనిపెట్టాలి. అది సిటీలో ఉండి మ్యానిపులేట్ చేసేవాడైనా, బోర్డర్లో ఉండే తీవ్రవాదైనా, ఎవరైనా సరే వదిలిపెట్టేదే లేదు. పట్టుకొని మట్టు పెడదాం. అలాగే సార్. సార్, మీరు చెప్పినట్టే ఈ విషయం ఇంట్లో ఎవరికీ చెప్పను.